చైనాలో అధికార మార్పిడి జరగబోతోందా? పాలనా పగ్గాలు చేతులు మారబోతున్నాయా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అధ్యక్షుడి మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అధ్యక్షుడు 72 ఏళ్ల జీ జిన్పింగ్ 2 వారాలుగా కనిపించడం లేదు. తొలిసారి ఆయన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి కూడా హాజరు కాకపోవడం అందరిలో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ పరిణామాల్ని అమెరికా, భారత్, రష్యా లాంటి దేశాలు సునిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం చైనాలో పాలన పగ్గాలు చేతులు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అనధికారిక అధ్యక్షుడిగా జాంగ్ యాక్సియా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. బలమైన ఆంక్షల నేపథ్యంలో చైనా మీడియా ఈ అంశాలను ఎక్కడా ప్రస్తావించడం లేదు. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన బలమైన నేతల్లో జీ జిన్పింగ్ ఒకరు. ఇదే పార్టీలోని 24 మంది శక్తివంతమైన సభ్యుల కూటమిలో జాంగ్ యాక్సియా కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా దేశ మాజీ అధ్యక్షుడు హూ జింటావోకు విశ్వాసపాత్రులైన సీనియర్ సభ్యుల ఆశీర్వాదం యాక్సియాకు మెండుగా ఉంది. అటు జీ జిన్పింగ్పై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కీలకమైన ఆర్థిక, సైనిక రంగాలపై జిన్పింగ్ పట్టు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యాక్సియా అధ్యక్షుడిగా అవతరించడం లాంఛనప్రాయమే అంటున్నారు చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన మరికొంతమంది నేతలు.